డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. తీన్మార్ మల్లన్నకు చెందిన క్యూ న్యూస్ ఆఫీస్ పైన కవితకు సంబంధించిన జాగృతి కార్యకర్తలు దాడి చేశారు. తీన్మార్ మల్లన్న కవితని ఏదో అనరాని మాట అనేశాడని చెప్పి ఆ జాగృతి కార్యకర్తలందరూ విద్వేషంతో రగిలిపోయి క్యూ న్యూస్ ఆఫీస్ పైన దాడి చేశారు. దాంతోపాటుగా కవిత కూడా ఈ తీన్మార్ మల్లన్నపై కౌన్సిల్ చైర్మన్కి కంప్లైంట్ కూడా చేసింది. మరి అలాంటి కంప్లైంట్ చేయదలుచుకున్నప్పుడు ఏదైనా ఉంటే వాళ్ళకి ఉన్న గొడవల్ని ఈ కార్యకర్తలు మరి లేదా సామాన్య ఉద్యోగులు వీళ్ళ మధ్య దాకా తీసుకొచ్చి వాళ్ళని ఎందుకు కొట్టవలసి వచ్చింది? దీని వెనకున్న అసలు కారణాలు ఏమిటి? కవిత కానీ లేకపోతే కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ వాళ్ళు ఉపయోగించే భాష లాంటిది మరి తీన్మార్ మల్లన్న కూడా వాడాడనుకోండి, అది కూడా మాండలికం కిందనే చూడాల్సి ఉంటుందా? వాళ్ళు చేసిన పనిని ఈయన చెయ్యకూడదు, వాళ్ళు మాత్రమే చెయ్యాలి అని రాజ్యాంగంలో ఎక్కడన్నా రాసిపెట్టుందా అని అడిగే ప్రశ్నలకైతే సమాధానం ఏం లేదు. అసలు తీన్మార్ మల్లన్నపై కవిత దాడి చేయించాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయి, దీని వెనక ఏం కుట్రలో దాగి ఉన్నాయి అనేది ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ ఆఫీస్ ద్వారా చాలా రకాల అంశాల మీద మాట్లాడతాడు. డైలీ పొద్దున్నే ఆయన ఈ పేపర్లో అనాలిసిస్ కానీ మిగతా రాజకీయపరమైన అనాలిసిస్లు చాలా చేస్తాడు, చాలా ఫేమస్ కూడా. దాంతోపాటుగా ఆయన ఇప్పుడు ఎమ్మెల్సీగా కూడా అయి ఉన్నాడు. ఇప్పుడిప్పుడే కవిత మరి కేసీఆర్ కేటీఆర్ నుంచి దూరం జరిగి జాగృతి ఈ సంస్థల ఈ కార్యకర్తలు వీళ్ళ పేరుతోటి ఆవిడ కొత్త రాజకీయాలకి తెరదీసింది. అందులో భాగంగానే బీసీల తరపున నేను పోరాటం చేస్తాను అని ఆవిడ మరి చానాళ్ల తరువాత ఆమె తండ్రి గారు ఈ అధికారంలో ఉన్నప్పుడు ఏ బీసీల గురించి పట్టించుకున్న వాళ్ళు ఇప్పుడు వచ్చి బీసీల తరపున న్యాయ పోరాటం చేయటానికని ఆవిడ ఒక కార్యక్రమం తీసుకుంది. దాన్ని తీన్మార్ మల్లన్న ఎప్పటిలాగానే ఏ రాజకీయ నాయకుల మీద ఎలాంటి పద ప్రయోగం చేస్తాడో అదేవిధంగా కవిత మీద కూడా అలాంటి వ్యాఖ్యలే చేశారు. ఇప్పుడు గుర్తుకొచ్చారా అసలు బీసీలు అన్నట్టుగాను ఆయన ఏదో మరి తెలంగాణ మాండలికం అని ఆయన చెబుతూ ఉన్నాడు. ఈ పొత్తులు అనేవి ఎలా ఉంటాయి, ఈ మీకు మాకేమన్నా సంబంధాలు ఉన్నాయా, మీ కంచం పొత్తా మంచం పొత్తా అని ఏదో అన్నాడు. దానికి చాలా హర్ట్ అయిపోయింది కవిత. అందుకని జాగృతి కార్యకర్తలు మొత్తం ఇప్పుడు ఆ క్యూ న్యూస్ ఆఫీస్ మీద దాడి చేశారు. అక్కడ మరి తీన్మార్ మల్లన్న కూడా ఆఫీసులోనే ఉన్నాడు. మరి ఆయన కూడా ఎమ్మెల్సీ అవటం మూలాన సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్న ఒక గన్మ్యాన్ గాల్లోకి 5 రౌండ్లు కాల్పులు కూడా జరపాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు కానీ సద్దుమనగలేదు. అంతలోకి పోలీసులు వచ్చి అక్కడి నుంచి ఇరు వర్గాల వారిని పంపించేశారు. మరి కవిత ఇలాంటి మాటలు ఎప్పుడు మాట్లాడలేదా, ఇలాంటి వ్యాఖ్యలు ఎప్పుడూ చేయలేదా అని అంటే నిన్నగాక మొన్ననే కేటీఆర్ని విభేదించినప్పుడు కేసీఆర్ని విభేదించినప్పుడు బీజేపీ తోటి వీళ్ళు అంటగాగి అసలు బీఆర్ఎస్ పార్టీని మొత్తాన్ని బీజేపీలో విలీనం చేయబోతున్నారని చెప్పినప్పుడు మళ్ళీ ఒక రకంగా ఇటు ఆంధ్ర తెలంగాణ ఈ విద్వేషాన్ని కొద్దిగా రేగొట్టి మళ్ళీ ఆవిడ ఏదో చలిమంట వేసే ప్రయత్నం అయితే చేసింది. ఆ సందర్భంగానే ఆంధ్ర వాళ్ళ బిర్యానీ మనం ఏమన్నా తింటామా అన్న అంది. మరి ఆంధ్ర ప్రాంతం వాళ్ళనంటే ఏం పర్వాలేదేమో ఆవిడ గురించి, కానీ ఆవిడనంటే మాత్రం తెలంగాణ అన్నట్టు. నిన్నగాక మొన్ననే మరి ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో కానీ ఆంధ్రజ్యోతి పేపర్లో కానీ వచ్చిన ఒక ఎడిటోరియల్లో ఈ తెలంగాణ ఏమైనా కేటీఆర్ల జాగీరా అని ఏబిఎన్ రాధాకృష్ణ వ్యాఖ్యానించినప్పుడు అప్పుడు కూడా వాళ్ళకి కోపం వచ్చింది. నిజంగానే ఒక రాష్ట్రం అంటే ఆ నాయకుల జాగీరేం కాదు కదా. అలాంటిదే మరి చెప్పినప్పటికీ వాళ్ళ కోపం వచ్చి ఇది మా జాగీరే అని అంటంతో పాటుగా ఏబిఎన్ మీద దాడి చేయడానికి కర్రలు రాళ్ళు సిద్ధం చేస్తున్నామని చెప్పి ట్వీట్లు పెట్టి ఆ తర్వాత డిలీట్ చేశారు. దానికంటే ముందుగా మహా న్యూస్లో కేటీఆర్ పైన కొన్ని అసభ్యకరమైన థంబ్నెయిల్స్ పెట్టారనే పేరుతోటి ఆఫీస్ పైన కూడా దాడి చేయటం జరిగింది. ఇదంతా ఎందుకు చేస్తున్నారనేది గతంలో కూడా మనం వీడియోల ద్వారా చెప్పాం. ఈ కేసీఆర్ కేటీఆర్లో వీళ్ళ పార్టీ పరిస్థితి ఎలా ఉంది, బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు ఏ రకమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి, వీళ్ళతోటి దూరం జరిగి కవిత వాళ్ళకున్న మకిలిని తాను అంటించుకోకుండా తానేదో కొత్త పార్టీ కూడా పెట్టడానికి సిద్ధపడుతోంది అన్నట్టుగా పరిస్థితులు కనపడుతూ ఉన్న సమయంలో ఇప్పుడు తీన్మార్ మల్లన్న కూడా
బీసీల కోసం తాను కొత్త పార్టీ పెట్టడానికి తయారయ్యాడు. అదే సమయంలో ఇప్పుడు కవిత కూడా బీసీ నినాదం ఎత్తుకుని బీసీల దీన్ని రెచ్చగొట్టడానికో మరి వాళ్ళ తరపున నేను పోరాడతాను అని పేరు చెప్పి ఆవిడ కూడా ఒక ఉద్యమం తీసింది. ఇదంతా చూడబోతుంటే కవిత రాజకీయ అస్తిత్వానికి ఒక దెబ్బ తగిలే విధంగా తీన్మార్ మల్లన్న కూడా మాట్లాడటం జరిగింది. దాంతోపాటుగా ఆయన బీసీ వర్గానికి సంబంధించినోడు కాబట్టి ఇప్పుడు గుర్తుకొచ్చామా మేము మీకు అని ఒక ప్రశ్న ఇస్తే ప్రశ్నను తట్టుకోలేకపోయింది. మరి ఇక ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో దాడుల్ని ఏ రకంగా చూడాలో అది కూడా ప్రజాస్వామ్యబద్ధంగా దాడి. మొన్న కేటీఆర్ మహాన్యూస్ పైన దాడి చేసినప్పుడు జగదీశ్వర్ రెడ్డి ఇదే మాట మాట్లాడాడు. ఈ ప్రజాస్వామ్యబద్ధంగా మేము నిరసన వ్యక్తం చేశామని. రాళ్ళు కర్రలు ఉచ్చుకొని కొట్టడం ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన వ్యక్తం చేయటం అయితే మరి ఇప్పుడు కవిత చేసింది కూడా దాని కిందనే భావించాలా? లేదు, ఇక వీళ్ళు కూడా అదే నిరసన తెలపడానికి ఇప్పుడు కవిత ఇంటి మీద పడో లేకపోతే కేటీఆర్ ఇంటి మీద పడో వాళ్ళు కూడా ఎలాంటి నిరసన తెలపాలా? ఏమిటి దీని అర్థం? దీని వెనకున్న పరిస్థితులన్నింటినీ ఒకసారి మనకు చూస్తే కనుక తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ బాగా అట్టడుగు స్థానానికి వెళ్ళిపోతుంది. అధికారంలో కాంగ్రెస్ ఉంది, బీజేపీ అధికారం కోసం విపరీతమైన ప్రయత్నం చేస్తుంది. మరొక పక్క కూటమి సహాయ సహకారాలు అంటే టీడీపీ పార్టీ అక్కడ రాజకీయంగా ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ సింపథైజర్స్ రూపంలో కానీ వాళ్ళ ఫాలోవర్స్ రూపంలో కానీ అక్కడ కొంత ఓటు బ్యాంకుని జమ చేసుకుని టీడీపీ కూడా ఉంది. దాన్ని ఆకట్టుకొని కూటమి పేరుతోటి ఇప్పుడు బీజేపీ కొన్ని అనేక రకాలైన ప్రయత్నాలు చేస్తోంది. కాంగ్రెస్ తర్వాత తాము అధికారంలోకి రావాలనేది వాళ్ళ యొక్క ఆకాంక్ష ఉంటే అది పక్కన పెడితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, వాళ్ళ అస్తిత్వం నిలుపుకోవటానికి ఒక ప్రయత్నం చేస్తూ ఒక రకమైన దాడులకు తెగబడుతూ ఉన్నారు. ఆ తరువాత మరి కవిత వాళ్ళతో దూరం నుంచి వచ్చి తను సొంతగా ఎదగటానికో సొంత పార్టీ పెట్టుకోవటానికో ఏదో ఒక నినాదం కావాలి, ఒక ఉద్యమం కావాలి. అసలు ఈ పార్టీలన్నీ పుట్టినవే ఉద్యమం రూపంలో నుంచి కాబట్టి మళ్ళీ తమకు అదే ఉపకరిస్తుందనే పేరుతోటి ఉద్యమాలకి తెరదీస్తుంటే ఇప్పుడు వాళ్ళని అడ్డుకోవటానికి తీన్మార్ మల్లన్న లాంటి వాళ్ళందరూ తయారయ్యారు. ఇప్పుడు బీసీ నినాదం ఎత్తుకున్న ఈ కవితని మరి ఒక బీసీ నాయకుడైన తీన్మార్ మల్లన్న ప్రశ్నించాడు అని అంటే బీసీల్లో చీలకలు వస్తాయనో వాళ్ళ పార్టీ వైపు కంటే కూడా మరి తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ ఏదైనా పెడితే బీసీలందరూ అటువైపు అట్రాక్ట్ అవుతారనో దీనికంటే కూడా ఇప్పుడు గట్టిగా ప్రశ్నిస్తే ఏమి సమాధానం చెప్పాలో అర్థం కాని పరిస్థితుల్లోనే ఇలాంటి దాడులకి తెగబడుతున్నారనేది కనపడుతోంది. యాతావాత ఎన్ని చేసినా ఎటువంటి కార్యక్రమాలు చేపట్టినా అవన్నీ తిరిగి రాజకీయాలకే ఆపాదిస్తూ రాజకీయ నాయకుల్లాగానే వీళ్ళు ప్రవర్తిస్తున్నారు తప్ప వీళ్ళు ఏమి ఉద్దేశాలు పెట్టుకుని మరి ఇప్పుడు ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారనేది అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. సరే, ఇప్పుడు కవిత ఏదైనా చేయదలుచుకుంటే ఆల్రెడీ ఆవిడ మరి కౌన్సిల్ చైర్మన్కి కంప్లైంట్ ఇచ్చారు. ఒక మహిళనైనా నా మీద ఎలాంటి మాటలు మాట్లాడతారా, ఇట్లాంటి అసభ్యకరమైన పదాలన్నీ మాట్లాడి ఇప్పుడు ఇది తెలంగాణ మాండలికం అంటే ఒప్పుకోవటం కుదురుతుందా అని అంటే గతంలో మీరు మాట్లాడిన మాటలు కానీ ఇప్పుడు ఈ తీన్మార్ మల్లన్న లాంటి వాళ్ళ మీద దాడులకు కానీ ఏం సమాధానం చెబుతారు? దీనికైతే ఎటువంటి సమాధానం ఉండదు. తమ దాకా వస్తే అదేమో వాళ్ళకి బాధ కలిగే అంశము, తాము వేరెవరినైనా అంటే అది తెలంగాణ అస్తిత్వం అంటే ఎలా కుదురుతుంది? ఇలాంటి రాజకీయాలకైతే కాలం చెల్లిపోయిందనేది వీళ్ళు గుర్తుంచుకోవాలి. ఇదే ఈరోజు కుండబద్దలు.